అందరికీ నమస్కారం. తలపతి విజయ్ నటించిన మూవీ షోస్ అన్ని స్టార్ట్ అయినాయి. కొన్ని ఏరియాలో షోస్ అయిపోయినాయి. సినిమా రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది. సినిమా కూడా చాలా సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సినిమాలో లేనిది ఏంటంటే ఒక కామెడీ, కాకపోతే త్రూఅవుట్ మూవీ అంతా ఎంజాయ్ చేస్తారు. హీరో విజయ్ గారి ప్రీవియస్ మూవీస్ అన్ని మంచి సక్సెస్ సాధించాయి. అందువల్ల హీరో విజయ్ సినిమాకి తన మార్కెట్ పెంచుకుంటూ వెళ్ళాడు. ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఫాస్ట్గా ఉన్నాయి. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, హీరో విజయ్, ప్రభుదేవ, ప్రశాంత్ మరియు ఇంకొక అతను కలిసి టీమ్గా ఉంటారు. ఈ టీంకి హెడ్ జయరాజ్. వీళ్ళందరూ శాట్స్ అంటే స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కింద పనిచేస్తూ ఉంటారు. సినిమా ఓపెనింగ్లో హీరో ఒక అతను విలన్ న్యూక్లియర్ తీసుకొని వెళ్తూ ఉంటే ట్రైన్లో హీరో అతన్ని చేసి హీరో అండ్ టీం వాళ్ళని చేసి పట్టుకుంటాడు. ఆ యాక్సిడెంట్లో విలన్ ఫ్యామిలీ అందరు చనిపోతారు. హీరోకి బాబు, వైఫ్ స్నేహ ప్రెగ్నెంట్గా ఉంటారు. వీళ్ళందరూ టీంతో పాటు కొంచెం నైట్ టైం పబ్లో అట్లా ఎంజాయ్ చేస్తుంటారు బాగా. దీనివల్ల స్నేహ హీరోని అపార్థం చేసుకొని ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉన్నారని అపార్థం చేసుకుంటుంది. ఒకరోజు థాయిలాండ్లో జయరాజ్ ఒక ఆపరేషన్ ఇస్తాడు. ఆ ఆపరేషన్ కోసం హీరో ఫ్యామిలీతో పాటు ప్రశాంత్ కూడా వెళ్తాడు. ఆపరేషన్లో భాగంగా హీరో విలన్స్తో ఫైట్ చేస్తాడు. తర్వాత రోజు హీరో వైఫ్ స్నేహ, హీరో బాబు అందరూ బయలుదేరుతారు. విలన్స్ అటాక్ చేస్తారు. విలన్స్ అటాక్ చేసినప్పుడు ఆ ఫైట్లో స్నేహకు పెయిన్స్ వస్తాయి. హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తారు. హాస్పిటల్లో కూర్చోబెట్టి ఫార్మాలిటీస్ కోసం సిగ్నేచర్ చేయడానికి వెళ్తాడు. అక్కడ హీరో వాళ్ళ బాబుని కిడ్నాప్ చేస్తారు. హీరో వాళ్ళ బాబు చనిపోతాడు. స్నేహకి పాప పుడుతుంది. విజయ్ స్నేహ దగ్గరికి రాగానే బాబు ఎక్కడ అడుగుతాడు. బాబు చనిపోయాడని చెప్తాడు. నుండి స్నేహ విజయ్తో మాట్లాడు. హీరో వాళ్ళ పెద్ద పాప అవుతుంది. హీరోకి ఏజ్ వస్తుంది. అయినా కానీ హీరోయిన్ స్నేహ హీరోతో మాట్లాడు. ఒకరోజు జయరాజ్ ఫారెన్ రష్యా ఎంబసీలో ఇండియన్ ఆఫీస్ పెట్టకూడదని అక్కడ గొడవ జరుగుతుంటుంది. దాన్ని మేనేజ్ చేస్తాడని విజయ్ని ఫారెన్ పంపిస్తారు. ఆ ఫారెన్లో ఇండియన్ ఆఫీస్ పెట్టకుండా అక్కడ రష్యన్స్ అడ్డుకుంటారు. ఆ గొడవలో హీరోతో ఒకతను ఫైట్ చేస్తాడు. అతను ఎవరో కాదు, హీరో వాళ్ళ అబ్బాయి. సేమ్ హీరో లాగానే ఉంటాడు. ఇక్కడ ట్విస్ట్ బాగుంది. ఇద్దరు విజయ్లు ఫైటింగ్ కూడా బాగుంటుంది. పెద్ద హీరో విజయ్ వాళ్ళ బాబుని ఇండియాకి తీసుకొస్తాడు. అప్పటి నుంచి స్నేహ వాళ్ళ పాప, హీరో వాళ్ళ బాబు అందరూ కలిసి ఉంటారు. హీరో వాళ్ళ అబ్బాయి చిన్న విజయ్ వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక్కొక్కరిని చంపుతూ వస్తూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే, హీరో ఓపెనింగ్లో ఒక ట్రైన్ బ్లాస్ట్ అవుతుంది. ఆ ట్రైన్ బ్లాస్ట్లో విలన్ వాళ్ళ ఫ్యామిలీ చనిపోతుంది అనుకుంటారు. కానీ అక్కడ విలన్ బతికే ఉంటాడు. విలన్ తను అనుభవించిన బాధ హీరో కూడా అనుభవించాలా అని హీరో వాళ్ళ బాబుని హీరో నుండి విడదీసి హీరోని కొంచెం నెగిటివ్గా పెంచుతాడు. అప్పటి నుంచి ఆ చిన్న బాబు ఈ పెద్ద విజయ్కి ఆపోజిట్గా చేస్తుంటాడు. ఇట్లా హీరో వాళ్ళ ఫ్రెండ్స్ని, ప్రశాంత్కి అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి హీరోయిన్. చిన్న విజయ్ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటాడు. ఒక సిచ్యువేషన్లో ఆ అమ్మాయిని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. చంపేస్తాడు. దానికి కారణము వాళ్ళ విలన్ ఇండియాకి వచ్చి తింటాడు. విలన్ సముద్రం గుండా ఇండియాకి వస్తే హీరో వాళ్ళు పట్టుకుంటాడు. అది చిన్న విజయ్కి తెలిసి ఆ విలన్ని ఎట్లయినా తప్పించాలా అని హీరోయిన్ని చంపేస్తాడు. అక్కడ ప్రభుదేవ నెగిటివ్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. క్లైమాక్స్ కూడా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. స్టేడియంలో చెన్నై మరియు ముంబై మధ్య మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. చిన్న విజయ్ ఆ మ్యాచ్లో బాంబ్ బ్లాస్ట్ చేయాలని చూస్తాడు. హీరో విజయ్ దాన్ని ఎట్లా అడ్డుకున్నాడు, క్లైమాక్స్లో ఏం జరుగుతుంది, క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మాత్రం త్రూఅవుట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ ఫ్రైడే, సాటర్డే, సండే 100% రెవెన్యూ పెరుగుతుంది. ఓపెనింగ్స్ కొంచెం డల్గా ఉన్నాయి. హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి ఈ సినిమా తర్వాత సినిమాలు చేస్తాడా లేదా అనేది చూడాలి. అంతా కొంచెం అక్కడక్కడ స్లో అయినా బాగా వెళ్తుంది. ట్విస్ట్లు అన్నీ బాగుంటాయి. సెకండ్ హాఫ్కి వస్తే, సెకండ్ హాఫ్లో పెద్ద విజయ్ చిన్న హీరో విజయ్ని ఎట్లా చేసి కనుక్కుంటాడు. తర్వాత అతన్ని ప్లాన్స్ ఏంటి అవన్నీ కనుక్కొని దాని రివర్స్ ఎలా అవుతాడు అనేది కాన్సెప్ట్ బాగా డిజైన్ చేశారు. ఫాదర్ అండ్ సన్ మధ్య బాగా చేశారు. సన్ క్యారెక్టర్ కూడా విజయ్ బ్రహ్మాండంగా చేశాడు. చాలా బాగుంది. ఇంకా ఫోటోగ్రఫీ, మ్యూజిక్, ఆర్ఆర్, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి. సినిమా మాత్రం డిసప్పాయింట్ చేయదు.